వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. మనం ట్రంప్ ని గెలిపిస్తే మనకేదో లాభం ఉంటుంది, తర్వాత అమెరికా భారత్ సంబంధాలు మంచిగుంటాయని చెప్పేసి ఒక రకంగా మనం ఇండియా తరఫున కూడా ట్రంప్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ట్రంప్ ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి ఇండియా మీద పగబట్టిందో, రీసెంట్ గా పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతూ ఇండియా పాకిస్తాన్ నేనే ఆపానని చెప్పేసి, తర్వాత మొన్న 50% సుంకాలు విధించడం కావచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక రకంగా ఇప్పుడు చూసినా కూడా ఇండియా పైన విషయం పెట్టుతూ వస్తున్నాడు. సో ఇండియాతో ఎవరు దోస్తాం చేయలేదు, ఇండియాతో ఎవరైనా దోస్తాం చేసినా మేము వారి పైన కూడా సుంకాలు వేస్తాం. అండ్ ఇండియాని ఒక పెద్ద భద్ర శత్రువు లాగా ట్రంప్ చూడడం అనేది జరుగుతుంది. సో మరి ఈ రోజు తను తీసుకుంటున్నటువంటి డిసిషన్ అనేది సగటు భారతీయులకి ఒక షాకింగ్ వార్త. అండ్ ఇది భారతీయులకి ఒక రకంగా శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. భారతీయులకు షాకించినట్ల టెక్ సంస్థలపై పెరుగుతున్న కొత్త వీసా దరఖాస్తు రుసుము పెంపు. H1B వీసా లబ్ధిదారులతో 70% కన్నా ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. H1B వీసా లబ్ధిదారులు 70% పైగా మన భారతీయులే ఉన్నారు. H1B వీసా ద్వారా అమెరికాలో ఎక్కువగా ప్రవేశిస్తున్న భారతీయులు 1990లో H1B వీసా విధానం తీసుకొచ్చిన అమెరికా 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మధ్యలో ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తున్న అమెరికా. సో ఇది 1990 నుంచి ఉన్నటువంటి H1B వీసా. అలాగే దీనిపైన H1B వీసా నిబంధనలు మళ్ళీ మార్పులు. H1B వీసా దరఖాస్తు రుసుములో దాదాపు $10 లక్షలు లభించనున్న ట్రంప్ గోల్డ్ కార్డ్. సో దాదాపు $1 కోటి అనుకోండి. $1 కోటి మనము అమెరికా దానికి డిపాజిట్ చేస్తే మనకు H1B వీసా అనేది వస్తుంది. సో H1B వీసా దరఖాస్తు రుసుము $1,00,000 పెంపు. ఏడాదికి రుసుము $1,00,000 పెంచిన ట్రంప్ భారత్ పై తీవ్ర ప్రభావం చూపనున్న కొత్త H1B వీసా విధానం. సో $10 లక్షల లభించనున్న ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం. H1B వీసా దరఖాస్తు రుసుము $1,00,000 పెంచిండు. సో ఇది ఒక రకంగా భారతీయులకి ఏంటంటే ఇక్కడ అంటే మేక్ ఇన్ ఇండియా అనేది మోదీ గారు తీసుకొచ్చినటువంటి అది పెద్ద ఉద్యమం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎంఏ చేయడానికి అమెరికా వెళ్ళడం, తర్వాత ఇక్కడ పనులు చేయడం, ఆ దేశాన్ని పోషించడం అవుతుంది. అదే పెట్టుబడులు ఇక్కడనే పెట్టుకొని చిన్న పరిశ్రమలో, పెద్ద పరిశ్రమలో, లేకుంటే జాబ్లో ఇంకేదో ఇక్కడనే తీసుకుంటే మన రూపాయి అనేది ఇక్కడనే తిరుగుతుంది కదా. సో అంటే భారత్ లోనే తిరగడం వల్ల ₹1 ఖర్చు చేసిన భారతీయ మేలు, ఇంకేం చేసినా భారతీయ మేలు కాబట్టి సో మేక్ ఇన్ ఇండియా ద్వారా కొత్త పరిశ్రమలు వస్తే నలుగురికి ఉద్యోగాలు సమకూర్చే అవకాశాలు ఉంటుంది. అండ్ రూపాయి వాల్యూ అనేది బలపడే అవకాశం ఉంటుంది. రూపాయి వాల్యూ బలపడితే ఆటోమేటిక్ గా డాలర్ అనేది తగ్గుతుంది. సో ఇది ఒక రకంగా భారతీయులు ఎప్పుడైనా సరే దీన్ని యూజ్ చేసుకుంటే బెటర్. లేకపోతే ఇక $1,00,000 ఇచ్చినా, $2,00,000 ఇచ్చినా మేము పోతాం అమెరికాకి అంటే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేము. మరి ట్రంప్ తీసుకున్నటువంటి విధానాన్ని వెనక్కి తీసుకుంటారా, ముందు కొనసాగుతారా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.